మేబీ ఇప్పటి వరకు అగ్ని పరీక్ష క్లోజ్ అయ్యి విత్ ఇన్ వీక్ అయిపోయింది, ఆల్మోస్ట్ 10కి దగ్గరలో ఉంది, 10 డేస్కి నియర్ బై. ఏ ఛానల్స్ ప్రమోషన్స్ చేయలేదు మీరు. అవును, ఇన్స్టాలో మీ వీడియోస్ ఏవో పెట్టుకుంటున్నారు తప్ప ఎక్కడ ప్రమోటింగ్ లేదు, ఎక్కడ ఇది లేదు. అంటే కంప్లీట్గా లక్ ఎలా ఉంటే అలా ఉంటుంది, రేపు అనేది ఏం జరగాలి అలా జరుగుతుంది అనేటట్టు ఫ్రీగా వదిలేశారు. అంటే కేర్లెస్నెస్ అని కూడా కాదు, కానీ ఇది ఇంకా అగ్ని పరీక్షనే, మనం హౌస్ లోపల లేము. నాకేమనిపించిందంటే విపరీతమైన ప్రమోషన్స్ చేసేసి లేకపోతే పిఆర్స్ని పెట్టేసుకొని లేకపోతే పెద్ద పెద్ద ఏమైనా చేసేసుకున్నా కూడా ఫోర్సబుల్గానే లోపలికి వెళ్తానేమో, కానీ అక్కడ సస్టైన్ అవ్వాలంటే ఆర్గానిక్ ఆడియన్స్ ఓటింగే కావాలి. మళ్ళీ హాట్స్టార్లో ఓట్లు వేయండి రా అని అంటే ఇన్స్టాగ్రామ్లో ఓట్లు వేసి అనలైజ్ చేసుకుంటున్నారు, వీళ్ళు 1 వీళ్ళు 2 వీళ్ళు 3 అని. అది నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. ఇక్కడ కాదు ఓట్ చేయాల్సింది, హాట్స్టార్లో. బట్ దట్ ఈస్ ఫైన్. నేనేమనుకున్నానంటే నిజంగా జనాలకి పంపించాలని ఉంటే ఐ విల్ బీ ఇన్ ద షో, లేదు అంటే ఐ విల్ బీ అవుట్ సైడ్ ఇంకో విధంగా అప్రోచ్ అవుతా జనాలని, ఇంకో క్రియేటర్ గాను, యాంకర్ గాను, లేకపోతే ఇంకోలాగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను. వాళ్ళకి లేదు అంటే నేను ఫోర్స్ చేసినా అవ్వదు కదా. అది అనుగారు మీరు మంచిగా రివ్యూస్ చేస్తూ ఉంటారు. లాస్ట్ బిగ్ బాస్ కూడా మీరు మంచి రివ్యూస్ ఇచ్చారు. సో ఇఫ్ ఇన్ కేస్ బిగ్ బాస్ షోలో మీరు లేకపోయినట్లయితే బిగ్ బాస్ రివ్యూస్ ఇస్తారా ఈ సీజన్? మాక్సిమం ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి గట్టిగా. కాకపోతే వెళ్ళకుండా నాకేమైనా వర్క్ లోడ్ ఎక్కువయ్యి షూట్స్ వచ్చేసి మేజర్ ఆపర్చునిటీస్ ఏమైనా వచ్చినాయంటే మేబీ చేయలేకపోవచ్చు. కానీ లేదు ఏమన్నా రాలేదు అని అంటే కంటెంట్ కోసం మాత్రం లోపల ఉన్న 14 లేకపోతే 5 అందరి గురించి నాకు తెలుసు. జాగ్రత్త గైస్, నాకు తెలుసు మీరు లోపల ఉన్నప్పుడు. సో రివ్యూస్ అయితే ఇస్తాను. ఐఎమ్ నాట్ అ బయాస్డ్ రివ్యూవర్ అంటే ఏంటి నా దృష్టిలో, ఒకనికి టైం లేదు ఎపిసోడ్ చూడడానికి. అరే పలానా అమ్మాయో పలానా అబ్బాయో వీడియో చూసేస్తే ఇన్ షార్ట్ ఏం జరిగిందో అర్థమైపోతుంది రా అని. సో మనం అందరం బ్లేమ్ చేస్తున్నాం కదా, పీపుల్ ఆర్ బ్లేమింగ్ ద షో కదా, స్క్రీన్ స్పేస్ లేదు, అది లేదు, ఇది లేదని మీరే అంటున్నారు కదా. మరి రివ్యూ ఇచ్చేటప్పుడు మీరెందుకు ప్రతి కంటెస్టెంట్కి స్క్రీన్ స్పేస్ ఇవ్వట్లేదు? అది కూడా ఓన్లీ వన్ సైడెడ్ ఎందుకు చాలామంది ఇట్లా మాట్లాడతారు. బయాస్డ్గా కాకుండా తప్పు చేస్తే తప్పండి, రైట్ చేస్తే రైట్, ఇది నా ఒపీనియన్ అనిపిస్తుందని చెప్పండి. కానీ ఎవరినో లేపాలనో ఎవరినో తొక్కాలనో ఇండైరెక్ట్గా మీ చేతిలో ఆడియన్స్ ఉన్నారని వాళ్ళని పప్పెట్స్ని చేసి మీరు ఆడిస్తున్నారు చూడండి, దట్ ఈస్ రాంగ్. ఆడియన్స్కి నేను ఏం చెప్తా అంటే, నేను రివ్యూ ఇచ్చినా ఇంకొకరు రివ్యూ ఇచ్చినా, ఎంత పెద్ద టాప్ రివ్యూవర్ అయినా, ఎంత పెద్ద టాప్ హీరో రివ్యూ ఇచ్చినా కూడా మీకు ఒక మైండ్ ఉంది, మీకంటూ ఒక ఒపీనియన్ ఉండాలి. ఎవరో రివ్యూవర్ చెప్తే మీ ఒపీనియన్ని డైల్యూట్ చేసి అటు టర్న్ అవ్వాల్సిన అవసరం లేదు. నన్ను మీరు హేట్ చేయండి ఆర్ లవ్ చేయండి, కానీ నేను రియాలిటీ చెక్కే ఇస్తాను. మీకు అనిపించిందా మీరు నన్ను అనండి, తీసుకుంటా. కానీ ఎవరో అన్నారని మీరు డైల్యూట్ చేస్తున్నారు చూడ, అది చేయకండి. యు ఆర్ ఆల్సో ఇన్ ద గేమ్. ఆడియన్స్ కూడా బిగ్ బాస్ గేమ్లో ఉన్నారు. మీ ఒపీనియన్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు వేరే వాళ్ళతోని? టేక్ యువర్ ఓన్ ఒపీనియన్. మీకు తెలీదా, టీవీ రిమోట్ చేతిలో ఉంది, ఫోన్ చేతిలో ఉంది, యూ నో ద ఎపిసోడ్, టైం తెలుసు, చూస్తున్నారు. మీకు కూడా ఒక్కొక్క పర్సనాలిటీ గురించి మీకంటూ ఒకటి ఉంటుంది కదా, మీరు ఎక్స్ప్లోర్ చేయండి జనాలని. కానీ ఎవరో రివ్యూస్ ఏదో చెప్తే అక్కడ ఏమవుతుందంటే, రివ్యూస్ చెప్పడం తప్పు కాదు, ఆ చెప్పే ప్రాసెస్లో కొంతమంది సెల్ఫిష్గా కొంతమంది వైపే వాడుతున్నారేమో అని నాకు అనిపించింది. ఇది ఇయర్ గురించి మాట్లాడట్లేదు, ఎవ్రీ ఇయర్ నేను చూస్తున్నాను. అరే అదేంటి పాపం వీళ్ళని వన్ సైడెడ్ ఎందుకు కార్నర్ చేసి చెప్తున్నారు, వీళ్ళు అట్లా చేయొద్దు కదా, ఇక్కడ వీళ్ళు బాగానే నాకు అనిపించింది. మీరు వింటున్నా కొద్దీ మీరు వినాలనుకున్నదే చెప్తారు తప్ప నిజంగా అక్కడ జరిగింది రివ్యూవర్స్ చెప్పారేమో. ట్రూ, యూ నెవర్ నో. సో మీకంటూ ఒక ఒపీనియన్ ఉండాలని ఆడియన్స్కి చెప్తా అంతే. సో ఇంకా ఓటింగ్ ఉంది, ఒకసారి మన వాళ్ళందరికీ ఓటింగ్ గురించి ఏం చెప్తారు మీ స్టైల్లో? నాకు ఓటింగ్ అప్పిలే దొరకలేదు, ఇప్పుడు వాడుకోండి. నా దరిద్రానికి ఏమైందో జరగలేదు. బట్ ఐ డ్రీమ్ తరఫు నుంచి ఆడియన్స్ అందరికీ, సో అందరికీ నమస్తే. చూస్తున్న ఆడియన్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డ్రీమ్కి థ్యాంక్ యూ సో మచ్, అండ్ మంజుషా గారికి కూడా నన్ను ఇక్కడ తీసుకొచ్చి కంఫర్ట్ చేసి నా సైడ్ ఆఫ్ స్టోరీని ప్రతిసారి, నన్నే కాదు ఏ గెస్ట్ వచ్చినా ప్రతిసారి తన విధానం ఎవ్రీథింగ్. సో అది మెచ్చి నేను ఈ షోకి వచ్చాను, ఎక్కడ కూడా ఇంటర్వ్యూస్ ఎక్కువ ఇవ్వలేదు. సో ఆడియన్స్ అందరికి నేను ఒకటే చెప్తాను, బిగ్ బాస్ ఈజ్ అ రియాలిటీ షో, బిగ్ బాస్ ఈజ్ నాట్ ఎ గేమ్ షో. సో నా పర్సనాలిటీ మీకు నచ్చితే నేను ఇక ముందు ఈ స్టేజ్ నుంచి ఇంకొక అడుగు మీ ఇంట్లో నుంచి ఆ ఇంట్లోకి వెళ్తే ఇంకో 10 మందిని ఇన్స్పైర్ చేయగలుగుతాను అని మీకు అనిపిస్తే, అండ్ నాతో మీకు ఎలాంటి కాంటెంట్ తీసుకొస్తా అంటే, ఈ పిల్లని లోపల పంపించి తప్పు చేసినాంరా అని కాకుండా ఈ పిల్లని మేం పంపించుకున్నాంరా అని ప్రౌడ్గా ఫీల్ అయ్యేలాగైతే నేను చేస్తాను. సో
దయచేసి మీరు అందరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ జియో హాట్‌స్టార్‌కి వెళ్ళండి, అనుషారత్నంకి ఓట్ చేయండి. అండ్ ఇక ముందు నా ఎనర్జీ సరిపోలేదని మీరు అంటున్నారు కదా, దానికంటే ఇంకో 100% ఎక్కువ పెట్టి హౌస్ లోపల ఆడతానని నేను మాటిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. సూపర్.